చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు వందనాలు. 4వ అధ్యాయము రాజుల 2వ గ్రంథము 22వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. గడిచిన వారంలో మనం షూనేమీరాల గురించి, మరి ఎలీషా గారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా వారి గృహంలో వారి ఇంటి పైన ఎలీషా గారి కోసం కట్టిన ఒక మేడ గదిలో సేద తీరడం, విశ్రాంతి తీసుకోవడం, వారి ఇంట్లో ఆతిథ్యాన్ని పొందడం మనం చూసాం. కొంతకాలానికి వారికి ఒక కుమారుడు పుట్టాలని ఎలీషా గారు తెలియచేయడం, అనుకున్న విధంగా మరుసటి ఏడు వారి కుమారుడు పుట్టడం. కొంతకాలం తర్వాత పొలంలో వారు పని చేసుకుంటూ ఉండగా ఆ పిల్లవాడికి మరి తలనొప్పి బాధ, తలపోయినని బాధపడుతూ ఉంటే తండ్రి పనివారి చేత తల్లి దగ్గరికి పంపించడం. తల్లి ఒడిలో మధ్యాహ్నం వరకు తలబెట్టుకున్న పిల్లవాడు మధ్యాహ్న కాల సమయంలో చనిపోవడం జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్ళి దైవజనుడు ఉండే ఆ మేడగది మీద, దైవజనుడు పడుకునే మంచం మీద పడుకోబెట్టి తలుపు వేసి బయటకు వచ్చింది షూనేమీరాలు. అది 21వ వచనం వరకు మనం గత వారం ఆలోచించాం. 22వ వచనంలో భర్తతో మాట్లాడుతుంది షూనేమీరాలు. ఒక పనివారిని, ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, అంటే పెనిమిటికి కుమారుడు చనిపోయిన విషయం చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. తీసుకెళ్ళింది, గదిలో పడుకోబెట్టింది, దైవజనుని మంచం మీద పడుకోబెట్టింది. నాకు ఒక గాడిదను, ఒక పనివారిని ఇచ్చి పంపించు, నేను దైవజనుని దగ్గరికి వెళ్తాను అని అంటే, భర్తకి కొడుకు చనిపోవడం తెలియదు, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. అప్పుడు భర్త అడుగుతున్నాడు 23వ వచనం, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినమో కాదే, అతని యొద్దకు ఎందుకు పోవద్దు అని అడగగా ఆమె నేను పోవట మంచిదని చెప్పి, ఏమంది భర్త ఏమన్నాడు, నేను పోవటం మంచిదని ఏమన్నది. భర్త అడిగాడు అమావాస్య కాదే, విశ్రాంతి అంటే అమావాస్యలో విశ్రాంతి దినాల్లో ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. అంటే యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి. దేవుడు ఎక్కడైతే వీళ్ళని కూడుకోమని చెప్పాడో ఆ ప్రాంతానికి వెళ్ళాలి. మనకి ఆదివారం మనం కూడుకున్నట్లుగా ఇశ్రాయేలీకి అమావాస్యలో, మరి విశ్రాంతి దినాలు, ఇలాంటి సందర్భాల్లో దేవుని సన్నిధికి వెళ్ళటం, దేవుడికి ఇవ్వవలసిన బదులు అర్పణలు సమర్పించడం, ఉదయం సాయంత్రం నైవేద్యాలు అర్పించడం, ఇవన్నీ వాళ్ళకి అలవాటు. కాబట్టి సందర్భానుసారంగా దైవజనుడి దగ్గరికి వెళుతున్నాను అనగానే దేవుడి సన్నిధికి వెళ్ళినట్టుగా ఆయన భావించి ఆ టైంలో ఆయన అంటున్నాడు, ఇది అమావాస్య కాదు, విశ్రాంతి దినం. అంటే అమావాస్య విశ్రాంతి దినాల్లో దేవుడి సన్నిధికి వెళ్ళాలనేది ధర్మశాస్త్రంలో మోషే గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. దానికి సంబంధించి 2 రెఫరెన్స్లు చూద్దాం. సంఖ్యాకాండం 29వ అధ్యాయము 4వ వచనం. సంఖ్యాకాండం 29వ అధ్యాయము 4వ వచనం. వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు, వాటి నైవేద్యమును, నిత్యమైన దహన బలియు, వాటి నైవేద్యమును, వాటి పానార్పణములను కాక నిర్దోషమైన ఏడాది వరకు 7 మగగోరి పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పించవలను. ఎప్పుడంటే అమావాస్యలకు. అలాగే 28వ అధ్యాయం సంఖ్యాకాండం 9-10 వచనాలు. విశ్రాంతి దినము నిర్దోషమైన ఏడాదిలో 2 గొర్రె పిల్లలను నైవేద్య రూపముగాను, దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన దూమెడు పిండితో 2 10వ వంతులను అర్పింపవలను. నిత్యమైన దహన బలియు, దాని పానార్పణమును గాక. ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. అంటే విశ్రాంతి దినములో దహన బలి అర్పించాలి, అమావాస్యలప్పుడు కూడా దేవుడికి దహన బలి, అంటే దేవుడి సన్నిధికి బలులు అర్పించడానికి వెళ్ళాలి.
ఇప్పుడు ఏమే దైవజనుల దగ్గరకు వెళ్ళాలి అనగానే భర్తకి ఏమి డౌట్ వచ్చిందంటే, నా భార్య దైవజనుల దగ్గరికి ఎప్పుడు వెళ్తుందంటే, లేదా దేవుడి సన్నిధికి ఎప్పుడు వెళ్తుందంటే విశ్రాంతి దినంలో కానీ అమావాస్యలో కానీ వెళ్తుంది. ఇప్పుడు అర్థాంతరంగా వెళ్తుంది. ఈరోజు విశ్రాంతి దినం కాదు, అమావాస్య కాదు, వెళ్ళాలి అంది. అంటే భర్తకి ఏ విషయం తెలిసిందంటే, నా భార్య మంచి భక్తురాలు, దైవజనుల దగ్గరికి వెళుతుందంటే ఏ కారణం లేకుండా వెళ్ళదు. ఒకవేళ వెళితే ఇదిగో ఈ కాలాల్లో వెళుతుంది, ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ కాలంలో వెళ్ళాలని మోషే గారి ద్వారా దేవుడు రాయించాడు కాబట్టి ఈ సమయంలో వెళుతుంది అనేది ఖచ్చితంగా భర్తకు తెలిసింది. అంటే భార్య ఎక్కడికి వెళుతున్నా, ఏ కారణాన్ని బట్టి వెళుతున్నా భర్తకి డౌట్ రాదు. ఎందుకు రాలేదు? కొంతమంది భార్యలు చర్చిలకు అంటుండే భర్తలు అనుమానిస్తారు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎటు పోతున్నావు, ఏం చేస్తున్నావు అని చాలా మంది. కానీ ఈమె నిజాయితీ, ఈమె యథార్థత భర్తకు తెలిసిపోయింది. భర్త దైవజనుల దగ్గరికి వెళ్ళాలి నేనని ఒక పనివాడిని పంపించు, గాడిదనిచ్చి అని అడిగితే ఏం చెప్పాడు? విశ్రాంతి దినం కాదు, అమావాస్య కాదంటే ఈ దినాల్లో వెళుతుంది నా భార్య దేవుడి కార్యక్రమానికి అని అర్థమైంది. ఈమె కారణాలు ఏమి చెప్పలా, బిడ్డ చనిపోయాడు అందుకని మాట్లాడటానికి వెళ్తున్నాను ఏమి చెప్పకుండా నేను వెళ్ళుట మంచిది అంటే మంచిది అని చెప్పిందంటే భర్త ఇంక డౌట్ లేకుండా పంపించేశాడు. ఏదో మంచి కారణాన్ని బట్టే వెళుతుందిలే, అమావాస్య కాకపోయినా విశ్రాంతి దినం కాకపోయినా దైవజనుల దగ్గరికి వెళ్ళాలి అంది. వెళితే మంచిది అని చెప్పింది కాబట్టి ఆ మంచిదే భార్య చెప్పిన మాటను బట్టి భర్త నమ్మేశాడు. అంది నమ్మి ఏం చేశాడు? గాడిదకు గంత కట్టి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలము, నేను నీకు సెలవిచ్చితేనే కానీ నిమ్మలముగా తోలవద్దను. ఎవరు పెరిమిటితో అని చదివాం మొదటి వచ్చిన కదా. పెరిమిటి అంటే తెలుసు చాలా మందికి, అంటే ఇప్పుడు కాలకోవడం తెలియదు ఎవరని చెప్తున్నాను కదా. చాలా పదాలు ఇప్పుడు కాన్వెంట్ చదువులు చదివేవాళ్ళకి తెలియదు, కొంచెం అంత ముందు తరవాళ్ళకి తెలుసు. ఇప్పుడు తరవాళ్ళకి పెరిమిటి ఇలాంటి పదాలు అదేదో పెనమేమో అనుకుంటారు, అట్ట పెనం లాంటి. భర్త పెరిమిటి అంటే భర్త, లేదా ఇంగ్లీష్లో హస్బెండ్. అది ఇప్పుడు గాడిదకు గంత కట్టి, గాడిదకు గంత కట్టడం అంటే గాడిద తన ఇష్టం వచ్చినట్లుగా ప్రయాణం చేయకుండా కళ్ళకి అడ్డు కట్టారు, దాన్ని గంతలు అంటారు. మనం ఆడుకునేటప్పుడు కళ్ళకి నల్ల గంత కడతారు, ఎందుకు కనుక్కోమని. ఏదో ఆట ఉంది కదా, చిన్నప్పుడు ఆడుకునేవాడు, కళ్ళ గంతలు కట్టి వీధి వీధి విసిరగట్టని ఆడతాం కదా. గాడిద కట్టేవాడు ఎందుకు? గాడిద ఏదన్నా అటు గడ్డి కనపడినా లేకపోతే ఇంకేదన్నా దానికి ఇష్టమైంది కనపడితే అటువైపు వెళ్లకుండా యజమానుడు ఎటు డైరెక్షన్ ఇస్తే అటు వెళ్ళాలి. ఏమి ఎక్కింది గాడిద మీద, గుర్రం మీద ఎక్కినట్టుగా ఇద్దరు ఎక్కడానికి కుదరదు. గుర్రం మీదే ఒకడు లేదా ఇద్దరు, గాడిద మీద ఒక్కడే ఎక్కాలి. ఏమెక్కింది పనివాడిని ఏముంది అంటే ఈమె ఎక్కితే గాడిద తన ఇష్టానుసారంగా వెళ్ళకుండా పనివాడు తోలాలి. అంటే పనివాడు గాడిద వెంట తోలుకుంటూ పరిగెత్తుకు రావాలి, లేదా గాడిద కంటే ముందు పనివాడు తాడు పట్టుకొని పరిగెత్తూ ఉంటే వాడిని అనుసరించి గాడిద వెళ్ళాలి. తాడు కడతాడు అంటే పనివాడు పరిగెత్తూ ఉంటే గాడిద వాడి వెనకాల పెడతాడు. గాడిద మీద అమ్మగారు కూర్చున్నాడు, అర్థమైందా? గాడిద మీద ప్రయాణం అలా ఉంటుంది. గాడిద గంట కట్టి తాను ఎక్కి తన పనివారితో శీఘ్రముగా తోలము, నేను నీకు సెలవిచ్చితేనే కానీ నిమ్మడముగా తోలవద్దని. అంటే స్పీడ్గా తోలు, నేను చెప్పేదాకా నువ్వు ఏమాత్రం స్పీడ్ తగ్గించొద్దు, నిమ్మడముగా తోలొద్దంటే మెల్లిగా తోలొద్దు అని అర్థం. నేను ఇప్పుడు స్లోగా తోలంటే స్లోగా, స్పీడ్గా తోలంటే స్పీడ్గా తోలాలి. అలా పనివారికి ఆజ్ఞ ఇచ్చి ఈ ప్రకారం ఆమె పోయి కర్మెలు పర్వతం అందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చారు. ఏ దైవజనుడు? ఎలీషా గారు. ఎలీషా గారు ఎక్కడున్నాడంటే కర్మెలు పర్వతం. మనకు మొదటి అధ్యాయంలో కూడా ఆహాబు కుమారుడు అహజ్యా మేడ మీద నుంచి పడి రోగి అయినప్పుడు కొంతమంది 50 మందిని పంపిస్తాడు కదా, సైన్యాధిపతిని 50 మంది సైనికులను పంపిస్తే ఎక్కడ ఉంటాడు దైవజనుడు? పర్వతం మీద ఉంటాడు. ఆ పర్వతం కర్మెలు పర్వతం, అక్కడ ఉన్నాడు అయ్యగారు. అక్కడికి వచ్చేసింది గాడిద మీద, సూర్యమీరాలు వచ్చేసింది. ఆ ప్రకారం ఆమె పోయి కర్మెలు పర్వతం అందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చారు.
దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి, ఇదిగో షూనేమీరాలు, నీవు ఇదిగో ఆ షూనేమీరాలు. అంటే గేహజీ పక్కనున్న పనివాడు శిష్యుడితో చెప్తున్నాడు. దూరం నుంచి చూశాడు ఆమె గాడి మీద రావడం. ఎవరు? ఎలీషా గారు. చూసి, ఇదిగో ఆ షూనేమీరాలు, నీవు ఆమెను ఎదుర్కొంటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగువని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపాను. గేహజీ ఎవరు? గేహజీ ఎవరు? ఎలీషా గారికి ఏమవుతాడు? శిష్యుడు. మరి ఇక్కడ ఏంటి? పనివాడు. శిష్యుడు ఏమవుతాడు? నేర్చుకున్నంత కాలం శిష్యుడు పనివాడిగా ఉండాలి. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళని పనివాడిగా చూస్తే, యేసుక్రీస్తు వారు ముందు శిష్యులను ఎలా చూశారు? పనివాడిగా చూశారు. తర్వాత స్నేహితులు అన్నాడు, తర్వాత సహోదరులు అన్నాడు కదా. యోహాను సువార్తలో ఉంటుంది ఇదంతా. అంటే శిష్యులకు చేసినంతకాలం ఒక యజమానుడి దగ్గర పనివాడు ఎలాగ విధేయత కలిగి ఉంటాడో, అలా గేహజీ ఎలీషా గారి దగ్గర విధేయుడై ఉన్నాడు. ఎలీషా గారు కూడా ఏలియా గారి దగ్గర ఎలా ఉన్నాడు? చేతుల మీద, ఏలియా గారి చేతుల మీద నీళ్లు పోసిన ఎలీషా అని రాయించారు కదా. అంటే పనివాడుగా ఇక్కడ మనకి దేవుడు పరిచయం చేశాడు గేహజీని. అంటే సేవకుడు, దైవజనుడి దగ్గర ఉన్న సేవకుడుగా ఉన్నాడు. పనివాడు. ఎన్నో వచ్చిన 26. నీవు ఆమెను ఎదుర్కొంటగా పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపాను. అందుకనే సుఖముగా ఉన్నామని ఆమె వచ్చేలోపే ఈ గేహజీ వెళ్ళిపోవటం, ఆమెను అడగటం, ఆమె సమాధానం చెప్పడం, మళ్ళీ పరిగెత్తుకొని వచ్చి ఆ విషయం గేహజీ గారు ఎలీషా గారికి చెప్పడం. ఈ లోపు ఆమె వచ్చేసింది, దగ్గరకు వచ్చింది. సుఖముగా ఉన్నామని చెప్పాను. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుడి యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. విధేయత, లోబడే తత్వం. మేము ఈయనకి ఇల్లు ఇచ్చాం, మేము ఈయనకి ఇంట్లో మంచం ఇచ్చాం, దీపస్తంభం ఇచ్చాం, పెయింట్ ఇచ్చాం, చదువుకోవడానికి బల్ల ఇచ్చాం, ఇవన్నీ ఇచ్చాం కాబట్టి మేము ఏది చెబితే చేయాలి దైవజనుడు అన్నట్లేదు. ఈరోజు కొన్ని సంఘాలు మీరు చూశారో లేదో, చర్చి కట్టించారనుకోండి, ఒక సేవకుడిని సేవకులకు పెట్టుకుంటే చర్చి కట్టించిన వాళ్ళు చెప్పినట్టే వినాలి. వాళ్ళ మాటకు ఎదురు తిరిగితే పాస్టర్ గారిని తీసి ఇంకో పాస్టర్ గారిని అపాయింట్ చేస్తారు. విశ్వాసులు కూడా చర్చి కట్టించిన వాళ్ళ, చర్చికి ఎవరైనా బయట విశ్వాసులు ఉంటే విశ్వాసులు కూడా చర్చి వాళ్ళు చెప్పినట్టే, ఆ నిర్మాణం చేపట్టిన వాళ్ళు చెప్పినట్టే వినాలి. అంటే కొంతమంది అధికారాలను పట్టుకుంటారు. ఈమె ఎలీషా గారికి మేడ మీద, తన ఇంటి మేడ మీద గది కట్టించి, దీపస్తంభం పెట్టి, పేటేసి, బల్లేసి, మంచం వేసి అన్ని సౌకర్యాలు చేసింది కాక ఆయన ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అలా ఆతిథ్యం ఇస్తూ ఇంత ఆదరిస్తున్న కుటుంబం ఈరోజు వచ్చి ఏం చేసింది? దైవజనుని పాదాలు పట్టుకుంది. అంటే దేవునికి ఏజెంట్గా లేదా దేవునికి ప్రతిరూపంగా దైవజనుని భావించే రోజులు ఈరోజు కూడా కొన్ని వాక్యం లేని సంఘాల్లో అలాగే భావిస్తున్నారు, కానీ విధేయత చూపిస్తున్నారు, కానీ వాక్యానుసారంగా వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళు వాక్యాన్ని సరిగ్గా చెప్పరు, వీళ్ళు వాక్యానుసారంగా ఉండరు. కానీ గౌరవ మర్యాదల విషయాలు ఎలా ఉంటారంటే దైవజనుడిని దైవాంశ సంభూతుడిగా చూస్తారు. అంటే దేవుని తర్వాత ప్రతినిధి ఈయనే అన్నట్టుగా చూస్తారు. వాస్తవమే, కానీ వాక్యానుసారంగా ఉన్నవాళ్ళు ప్రతినిధులు అవుతారు, ఎవరు పడితే వాళ్ళు ప్రతినిధులు కాదు. కానీ ఈమె ఖచ్చితంగా అధికారాన్ని చలాయించకుండా వెళ్ళిపోయి దైవజనుని పాదాల మీద పడింది. అంటే శరణు వేడింది, దైవజనుని పాదాల దగ్గర పడి శరణు వేడింది, కాళ్ళు పట్టుకొని. గేహజీ ఆమెను తోలివేయటకు దగ్గరకు రాగా, ఎప్పుడైనా ఇది జరిగేది, అయ్యగారి దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో ఎంతోమంది ఉంటారు స్పాన్సర్స్, వాళ్ళందరూ నెట్టేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు పరిచయం చేస్తున్న రోజుల్లో కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలని చాలా మంది ట్రై చేస్తే శిష్యులు ఏం చేసేవాళ్ళు? తోలేసేవాళ్ళు. అలా తోలేస్తుంటేనే రక్తస్రావం కలిగిన స్త్రీ ఎక్కడ దొరక్క పాక్కుంటేనే ఆయన వస్త్రపు చెంగును ముట్టి స్వస్థత పొందింది. అంటే ఐకాన్ని అడ్డుకోవడానికి చుట్టూ ఎవరుంటారు? బాడీ గార్డ్స్ ఉంటారు. యేసుక్రీస్తు వారు అలా ఉండమని చెప్పలేదు, కానీ
చిన్నపిల్లలను కూడా కనీసం దగ్గరకు రానిలా. యేసుక్రీస్తు వారు పరిచయం చేస్తున్న కాలంలో చిన్నపిల్లలను కూడా దగ్గరకు రానికుండా తోలేస్తుంటే వాళ్ళని ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు యేసుక్రీస్తు వారు. ఈ చుట్టూ ఉన్న జనం, ఈ దగ్గర ఉండే ఒక శిష్యుడు, ఈ గేహజీ ఏం చేస్తున్నాడు, ఆ కాళ్ళు పట్టుకుంటే దూరంగా నెట్టే పోతున్నాడు. అంటే ఆమె ఎంత బాధలో ఉందో, ఎంత దుఃఖంలో, ఏమి పట్టించుకోదు కొంతమంది. అవతల వ్యక్తి యొక్క ఆవేదన, ఆ ఫీలింగ్స్ని బట్టి ఆమె యొక్క మనోవేదన ఈయనకు అర్థం కాదు, కానీ దైవజనుడికి అర్థమైపోయింది. అప్పుడు ఆయన అన్నాడు, దైవజనుడు అన్నాడు, గేహజీ ఆమెను తోయలు వేయటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది. అంటే అవతల వాళ్ళ ఫేస్ని బట్టి కాస్త దైవభక్తి ఉన్న వాళ్ళు ఎవరికైనా అర్థమైపోతుంది, ఏంటి అలా ఉన్నామని అడుగుతారు. కొంతమందిని కదిలిపోతే ఏముండదు, కానీ బాధలో ఉన్నప్పుడు ఒకసారి ఎవరు లేనప్పుడు కదిలించండి, బొళ్ళు నేడుస్తారు. ఎందుకంటే ఎవరికి చెప్పుకోలేక బాధంతా హృదయంలో దుఃఖం దిగమింగుకుంటూ ఉన్నప్పుడు ఒకసారి చిన్నగా అలా గిల్లేమనుకోండి, ఏంటి బాధలో ఉన్నావు, ఫేస్ ఏంటి అలా ఉంది, అసలు నీ మొహం చూస్తుంటే ఇంత ముందులాగా లేదు, ఇలా ఎందుకున్నావు అని అడిగామనుకోండి, వెంటనే వాళ్ళకున్న సమస్యలన్నీ కొంతమంది అడగకపోయినా చెప్పేస్తూ ఉంటారు, అది వేరే విషయం. కానీ కొంతమంది అడిగితేనే చెప్తారు. ఆ ఫేస్ని బట్టి ఆమె అంత ఫాస్ట్గా పరివాడిని తీసుకొని గాడి మీద ఎక్కి అలా రావటం ఇదంతా చూసి డౌట్ వచ్చే ముందు గేహజీ గారిని పంపించాడు. ఏమని, నీ భర్త పిల్లవాడు అందరూ క్షేమంగా ఉన్నారంటే, అప్పుడు ఎవరు ఎందుకు అని ఆమెమంది, అంత క్షేమమే అంది. కానీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె వ్యాకులముగా ఉంది, నువ్వు ఆమెను తోలేయొద్దు అని శిష్యుడితో చెప్తూ ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ. బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియచేయక మరుగు చేశాను, ఆమె జోలికి పోవద్దని వారికి ఆజ్ఞించండి. ఆమె ఏ కష్టంలో ఏ బాధలో ఉందో దేవుడు ఈయనకి చెప్పాల, తెలిసాడు. వాస్తవంగా అయితే ఆమె యొక్క సమస్య అంతా చెప్తాడు, కానీ ఎందుకు చెప్పలేదంటే ఆమె చెప్పింది. ఆమె యొక్క ఫీలింగ్స్ ఏంటో ఇక్కడ తెలియాలి కాబట్టి దేవుడు ఈ విషయం నాకు చెప్పలేదు. కానీ ఆమె ఫేస్ రీడింగ్ని బట్టి నేను ఆమె బాధలో ఉంది, వ్యాకులంగా ఉందని నేను అర్థం చేసుకోవాలి. నువ్వు ఆమె జోలికి పోవద్దని శిష్యుడు వారించాడు. వారించినప్పుడు 29వ వచనం, 28, అప్పుడు ఆమె, కుమారుడు కావాలని నేను నా ఏలిన వాడైన నిన్ను అడిగినా నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా. ఏమన్నా మ్యాటర్ చెప్పిందా? మనం కూడా అప్పుడప్పుడు అంతే, గొడవ ఏంటో సమస్య ఏదో చెప్పవు. అసలు ఆ రోజు అట్ట ఎందుకు చేసామంటాడు, ఏ రోజు ఎట్ట చేసావు ఏం తెలియదు, ఎవరు చెప్పడు. ఆవేశంలో ఏమంటాం, ఆ రోజు నువ్వు అట్ట అనకుండా ఉండాల్సింది అంటాడు. ఈ బుర్ర బద్దలు కొట్టుకోవాలి, ఏ రోజు ఎక్కడ అన్నావు ఏమన్నావు అని. మ్యాటర్ ఒక్కొక్కటి చెప్తే విషయం అర్థమైంది. కానీ ఆ బాధలో ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పలేము. మొత్తానికి అన్ని కలిపి ఒకే వాళ్ళు అవతల వ్యక్తిని నిందించడానికి ఒక డైలాగ్తో అనిచేస్తాం. ఏమో కూడా ఉంది, నేను ఏమన్నా అడిగానా నిన్ను, నన్ను భ్రమ పెట్టొద్దని ఆ రోజు చెప్పారు కదా, కొడుకు అయ్యా నాకు అని అడిగానా అంటే, కొడుకు మరణించాడు, కొడుకు మరణించడం వల్ల నేను వద్దన్నా కానీ నువ్వే చెప్పి నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడని నువ్వే ఇచ్చి నువ్వే చెప్పేస్తావు. ఈరోజు ఇన్ని విషయాలు ఆ మాటలు అర్థమైపోయినాయి. అర్థమైందా? నేనేమన్నా నిన్ను అడిగానా? ఆ రోజు ఏమన్నాను, అయ్యా నా యజమానులు వృద్ధులు కాబట్టి నువ్వు నన్ను భ్రమ పెట్టొద్దని ఆ రోజు చెప్పారు కదా. ఆ రోజులో ఇలా ఈ రోజు గుర్తు చేస్తూ ఎలీషా గారి దగ్గర వాపోతుంది అన్నమాట. అప్పుడు ఆమె, కుమారుడు కావాలని నేను నా ఏలినవాడవైన నిన్ను అడిగినా నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడు, నీ నడుము బిగించుకొని నా దండముడు చేత పట్టుకొని పొమ్ము. అంటే ఎలీషా గారికి ఏమర్థమైంది, కొడుకుని ఇమ్మని నేను అడగలేదు, నన్ను భ్రమ పెట్టవద్దని చెప్పలేదంటే కొడుకు ఏదో ప్రమాదం జరిగింది, కొడుకు చనిపోయాడు లేదా మంచాలు పడ్డాడు, మొత్తానికి కొడుక్కి ఆమెకి ఇచ్చిన కుమారుడికి ప్రమాదం జరిగిందని ఆటోమేటిక్గా అర్థమైపోయింది. ఇవేం చెప్పలేదు, మ్యాటర్ ఏంటి కొడుకు గురించే చెప్పింది కాబట్టి. ముందు శిష్యుడు పంపించాడు, ఆయన దగ్గర ఉన్న చేతికర్ర, దండం అంటే మతదానం కాదు, చేతికర్ర. మోషే గారి చేతిలో కర్ర ఉన్నట్టుగా ఎలీషా గారి చేతిలో కూడా కర్ర ఉంది. ఆ కర్రనిచ్చి దాన్ని దండము అంటారు. ఆ కర్రనిచ్చి ఎలీషా గారిని పంపించాడు. గేహజీ ఎలీషా గారు గేహజీలో ఇచ్చి పంపించాడు.
29 అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని బొమ్ము, ఎవరైనా నీకు ఎదురు పడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుమని గేహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాను. ఎవరి దేవుని కార్యక్రమాలు చేసేటప్పుడు శోధనలు ఎదురవుతాయి. దైవజనుడు చెప్పిన ఒక మాట లేదా దేవుడు చెప్పిన ఒక పని చేసేటప్పుడు శోధనలు ఎదురవుతాయి. శోధనలు ఎలా ఎదురవుతాయి అంటే ఎవరో ఒకరి ద్వారా ఎదురవుతాయి, ఏదో ఒక వ్యక్తి ద్వారా ఎదురవుతాయి. అందుకే ఈ గేహాజీకి ఎలీషా గారు ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ బిడ్డ మీద ఈ దండాన్ని పెట్టమన్నాడు. ఎవరైనా నీకు ఎదురు పడితే అసలు నమస్కారం కూడా చేయొద్దు. ఇంకేమన్నాడు, వాళ్ళకి ప్రతి నమస్కారము వారికి నమస్కరింపవద్దు, ఎవరైనా నీకు నమస్కరించిన వారికి ప్రతి నమస్కారము చేయవద్దు. అంటే అర్థం ఏంటి, నమస్కారం చేస్తే బాగున్నావా అంటాడు, లేదా ఇంకేదో విషయం అడుగుతాడు, ఏమైపోద్ది, డైవర్ట్ అయిపోద్ది, సమయం వృధా అయిపోద్ది. రెండవది, వెళ్ళవలసిన పని పక్కన పెట్టేసి ఏమైపోద్ది, సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోతాము, ప్రార్థనకు బయలుదేరి వస్తాము, లేట్గా వస్తారు. ఎందుకు లేట్ వచ్చారంటే ఏం చెప్తారు చెప్పండి, చుట్టాలు వచ్చారంటారు. అంటే ఈ వాక్యాన్ని బట్టి చుట్టాలకి నమస్కారం చేస్తూ మీరు ఈరోజు ఆదివారం మా ఇంటికి ఈ టైంలో రావద్దని మొహాట్ ట్రాక్లో చెప్పాడు. మీకు అర్థమైందా, చెప్పలేము మనం కదా. అంటే దేవుడి కంటే ఎక్కువగా మనం బంధువుల్ని ప్రేమిస్తున్నాం. బాగా తెలిసినోడు ఎదురయ్యి గేహాజీ వెళుతూ ఉంటే నమస్తే అన్నాడు అనుకో, గేహాజీ నమస్కారం కూడా పెట్టకుండా సీరియస్గా వెళ్ళిపోతున్నాడు అనుకో, ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, గేహాజీకి ఎంత బలుపురా, కనీసం మాట్లాడకపోతే మాట్లాడు, నమస్కారం చేస్తే తనే అనవచ్చు కదా. ఎంత ఎలీషా గారి శిష్యుడైతే మాత్రం, ఏకైక శిష్యుడైతే మాత్రం ఎంత బలుప, గేహాజీకి చాలా ఇగో ఎక్కువైపోయింది అని ఫీల్ అవుతాడు. అలా 10 మంది ఎదురయ్యారు, 10 మందికి నమస్కారం పెట్టకుండా పరిస్థితి ఏమైంది, ఆ 10 మంది గేహాజీకి ఏమవుతారు, శత్రువులైనా పర్లేదు, దేవుడు చెప్పిన పని నువ్వు తప్పకుండా చేయాలి. మన మార్గం ఎలా ఉండాలి, కుడికి కానీ ఎడపకు కానీ లేకుండా సూటిగా ఉండాలి. సరళ మార్గం ఏది, పరలోక మార్గం ఏది, ఇరుకు మార్గం. ఇందులో కొన్ని సమస్యలు వస్తాయి, కానీ నువ్వు వెళ్ళాలనుకున్న పని ఖచ్చితంగా జరగాలంటే ఇక మధ్యలో వేరే పనులు ఏది పెట్టుకోకూడదు. కొంతమంది దేవుని పనికి వెళుతూ కూడా మధ్యలో కొన్ని సైడ్ ట్రాక్లలో కొన్ని కార్యక్రమాలు చూసుకుంటారు. అంటే స్వామి కార్యం స్వకార్యం రెండు కలిసి వచ్చేటట్టు ఏర్పాటు చేసుకుంటాడు. మా చంద్ర అంతే, వచ్చాడా, రాలేదు. 2 పనులు కలిసి వస్తాయి, ఇటు పాలసీలు చూసుకుంటాడు, ఇటు దైవ కార్యక్రమాలు పట్టేయండి అనేట్టు చేస్తాడు. గేహాజీ గారికి ఏం చెప్పాడు, ఎప్పుడెదురైనా నమస్కారం చేయదు, ప్రతి నమస్కారం అంటే నేను చెప్పిన పని చెప్పినట్టుగా నువ్వు ఇదే ఆలోచనతో వెళ్ళిపోయి పెట్టు, ఎందుకంటే లేట్ అవ్వకూడదు. ఆమె ఎంత ఇబ్బందులు ఎంత వ్యాకులంతో వచ్చిందో దైవజనుడికి అర్థమైంది కాబట్టి అర్జెంటుగా పంపించాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎమర్జెన్సీ అది. 108లో ఎలాగైతే శవాన్ని 108లో వెళుతూ మధ్యలో ఏదన్నా టీ తాగి వెళ్దాం అనుకున్నాడు అనుకో, ఆకలి అయింది టిఫిన్ చేసి వెళ్దాం అనుకున్నాడు అనుకో, డ్రైవర్ డాక్టర్ ఉన్న అటెండర్ ఏమైంది, వీడికి నౌకలు జరిగిపోద్ది. ఆ టిఫిన్ ఏమో కానీ వీడికి ఇక శాశ్వత కాలం నౌకలు. అంటే 108 ఎంత ఇబ్బందికరంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తూ టైంలో వెళ్ళిపోవాలో అలాగే దైవజనులు కూడా దేవుని కార్యక్రమాలకు ఒక పని అనుకుంటే ఖచ్చితంగా ఇంకా ఎవరితో ఏం పెట్టుకోకూడదు. ఎందుకు లేట్ అయిందంటే పలానోడి వల్ల లేపింది, అది వదిలేయి. అలవాటు చేసేదాకే, అలవాటు అయిన తర్వాత కూడా సీనియర్ అయినా కూడా సీనియర్ వల్ల ఈ జూనియర్కి లేట్ అయితే, లేకపోతే సీనియర్ మరొక సీనియర్ వల్ల లేట్ అయితే నువ్వు దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించట్లేదు అని అర్థం. ఎటు చూడొద్దు, ఎవరితో నమస్కారం చేయొద్దు, నువ్వు ముందురా, నిన్ను ఆటోమేటిక్గా అలా ఫాలో అవుతాడు. అవ్వకపోతే వాడి కర్మ. అంటే అది ఇంపార్టెంట్, క్రమాన్ని పాటించడం. 29 నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గేహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాను. తల్లి ఆ మాట విని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా
గేహాజీ వల్ల అయ్యే పని కదా ఇది, నువ్వు రావాల్సిందే అంది. అంటే గేహాజీని ఆమె కత్త గమనించి ఉండాలి. ఎందుకంటే ఇది కాస్త కూర్చోడు, డబ్బు కాసిపడేవాడు, కూర్చోడు అనే విషయం ఆ షూనేమీరానికి అర్థమయ్యి ఉంటుంది. గేహాజీకి నీ దండం ఇచ్చి పంపించిన గేహాజీ చేతిలో దండం ఉండటం వల్ల పని అవుతుందని ఆమెకు అర్థమైంది. నువ్వే రావాలి. అంటే ఎవరి మీద విశ్వాసం ఉంది? దైవజనుడైన ఎలీషా గారి మీద విశ్వాసం ఉంది. ఆయన శిష్యుడైన గేహాజీ మీద విశ్వాసం లేదు. ఎందుకంటే ఆయన ప్రవర్తనలో చూస్తూ ఉంటాం కదా. పైగా రాగానే ఏం చేశాడు? ఆమెను తోలేయడానికి ట్రై చేశాడు. యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. గేహాజీ వారి కంటే ముందుగా పోయి ఆ దండమును బాలుడి ముఖం మీద పెట్టారు కానీ ఏ శబ్దమును రాకపోయాను. ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు కనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి వెళ్ళాడు. అయిగా చెప్పాడు, మొహం మీద దండం పెట్టాడు, ఏం సౌండ్ లేదు, శవం అలాగే ఉంది. చూశాడు, కాసేపు రాలేదు. వెంటనే మళ్ళీ పరిగెత్తుకొని వెనక్కొచ్చాడు. వీళ్ళలోపు వస్తా ఉన్నారు షూనేమీరాలు గారు, ఎలీషా గారు వస్తా ఉంటే, అయ్యా దండం పెట్టాను కానీ బాలుల్లో మేల్కొనలేదు, ఏ శబ్దము రాకపోయాను. కాబట్టి వెంటనే వెనక్కొచ్చేసి బాలుడు మేల్కొనలేదని చెప్పాడు. నీకు అవతల నీకు సరైన విశ్వాసం లేదు అని అనుకొని ఉంటాడు లోపల. వెంటనే ఎలీషా ఆ ఇంటిలోకి వచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండటం చూచి అప్పుడు వచ్చాడు. ఇంట్లో చూశాడు, ఈయన పడుకునే మంచం మీద బాలుడు చనిపోయి అదే మంచం మీద పడుకోబెట్టడం చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపులు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను తాను చాపుకొని తన నోరు వాని నోటి మీదను తన కళ్ళు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా, అంటే బోర్లా పడుకున్నాడు బిడ్డ మీద, కళ్ళు నోరు ఆ బిడ్డ కళ్ళకి నోటికి అదే అంత దగ్గరగా బాగా చెప్తున్నాడు. చేతులు రెండు బిడ్డ చేతుల మీద ఉంచాడు. ఆ బిడ్డ ఒంటికి వెంట పుట్టాను. అంటే కొన్ని కార్యక్రమాలు కొన్ని మహత్కార్యాలైనా దేవుడు ప్రార్థనతో చేయవచ్చు, లేదా బిడ్డకి స్వస్థతనివ్వయా బతికించాయా అని అడిగితే బతికించవచ్చు. కానీ కొన్ని కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే కొన్ని క్రియలు, కొన్ని శారీరక సంబంధమైన వైద్యం కనపడుతుంది, దానికి దేవుడి సహాయం కూడా కనపడుతుంది. యేసుక్రీస్తు వారు కూడా ఒకనొక సందర్భంలో నువ్వు దృష్టి పొంది శుద్ధులకు కమ్ము అనగానే దృష్టి వచ్చిన గుడ్డి వాళ్ళు ఉన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో ఉమ్ము వేసి బొరద చేసి ఆ బొరద తీసి కళ్ళ మీద రాసి నువ్వు సిలువమనే కోనేటికి వెళ్ళి కళ్ళు కడుక్కో, అప్పుడు నీకు చూపు వచ్చింది అన్నాడు. అంటే సందర్భానుసారంగా ప్రకృతిలో వైద్యం ఉన్నది అనేది కూడా అక్కడ రుజువు చేస్తున్నాడు. మనిషి చనిపోతే బాడీ ఏమైంది? చల్లగా అయిపోద్ది. చనిపోయిన శరీరంలో ముందు వేడి కొట్టాలి. ఆ వేడి తన ఒంట్లో నుంచి వేడెందించాడు. ఊపిరి తన ఊపిరిలో నుంచి అతని నోట్లోకి ఊపిరి ఊదాడు. ప్లస్ దేవుడి సహాయం అక్కడ. అంటే మనం చేసేది మనం చేయాలి, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు అనే విషయం అక్కడ మనకి అర్థమవుతుంది. కొత్త నిబంధనలో కూడా 4 దినాల క్రితం చనిపోయిన లాజర్ని లేపే విషయంలో యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఒకసారి చూడండి ఆ సందర్భం. 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయము 43 నుంచి చూద్దాం. దేవుడికి ప్రార్థన చేశాడు. 41, 42 వచనాల్లో 43వ వచనంలో ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాడు. దానికి ముందు ఏం చేశాడంటే 41వ వచనం, అంతటా వారు రాయి తీసివేసిరి. 39 యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభు అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. సమాధి మీద గుహ, అది కొండని
తొలిచారు, గుహ మీద రాయి అట్లా పెట్టి లోపలికి బాడీని పెట్టారు. ఇప్పుడు ఆ రాయి తీస్తే కంపు బయటకు వచ్చింది, 4 రోజులైంది చనిపోయని ఆయన సహోదరి మాట అంటే అప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాను. అంతటా వారు రాయి తీసివేసిరి. ఎవరి శవాన్ని లాజరు లేచి బయటికి రా అంటే వచ్చేసాడు. రాయి పక్కకు తొలుగు అంటే తొలగదా? తొలగింది. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? మీరు రాయి మీరు తీయగలరు, రాయి మీరు దొరికించగలరు, అది మీరు చేయండి. చనిపోయిన శవాన్ని మీరు లేపలేరు, అది మేము చేయాలి అని రాయినేమో మనుషులు దొరికించమని చెప్పాడు. తర్వాత లాజరు లేచి బయటికి రా అన్నాడు ప్రార్థన చేసి. అప్పుడు ప్రేత వస్త్రాలతో కట్టబడి ఉన్న లాజరు శవం ఏమైంది? 43-44. ఆయన ఇలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడి. ఎవడు శవాన్ని బయటికి నడిపించినోడు కట్టు తెగిపోమంటే తెగిపోతాయి కదా. కానీ అక్కడ ఎవరిని చెప్పాడు? రాయి దొరికించే పని, కట్టు విప్పే పని మనుషులు చేయగలరు. అలాగే ఇక్కడ ఎలీషా గారు కూడా ఆయన మీద పార చాపుకొని వెట్ట పుట్టించి వేడి పుట్టించి అతని నోట్లో నోరు పెట్టి ఊపిరి ఊదితే ఆ బిడ్డ ఏమయ్యాడు? 35వ వచనం. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మళ్ళా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచాడు. ఒకసారి వెంటబుట్టింది, లేచాడు, అటు ఇటు తిరిగాడు, మళ్ళీ శరీరంలో వేడి వచ్చింది, మళ్ళీ వెళ్ళి అలాగే పడుకున్నాడు. రెండోసారి 7 సార్లు తుమ్మాడు. 7 అనేది పరిపూర్ణతకు సూచన. బైబిల్ ప్రకారం 7 సార్లు తుమ్మాడంటే పూర్ణ ఆయుష్తో ఆయన బతికాడు అని అర్థం. 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచాను. అప్పుడు అతడు గేహాజీని పిలిచి ఆ శూన్యమీరాన్ని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమార్ని ఎత్తుకోనమని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమార్ని ఎత్తుకొని పోయాను. మనం ఏం చేస్తాం? చచ్చిపోయిన పిల్లల్ని బతికిచ్చి మీ చేతికి ఇచ్చాడు అనుకోండి దైవజనుడు, ముందు బిడ్డను ఎత్తుకొని వెళ్ళిపోతాం కదా. ఎత్తుకొని బతికించి ఇచ్చిన దైవజనులకి నమస్కరించి కాళ్ళ మీద సాష్టాంగపడి, అంటే బోర్న పడిపోయింది దైవజనుడి దగ్గర. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళు పట్టుకుంది. ఇక్కడ బతికించి ఇదిగో నీ కుమారుడు ఎత్తుకో అని చెప్పగానే నువ్వే ఎత్తుకోమన్నావు కానీ ఎత్తుకోకుండా ముందు ఏం చేసింది? ఆమె సాష్టాంగపడి అప్పుడు బిడ్డని ఎత్తుకొని వెళ్ళిపోయింది. అంటే కృతజ్ఞతా భావం కలిగిన స్త్రీ ఆమె. కృతజ్ఞతా భావం లేకపోతే ఇంటి మీద ఆయన అడగకుండానే ఇంటి దగ్గరికి పిలిచి ఇంటి మీద మేడగది కట్టించి ఆ గదిలో ఈయనకు కావలసిన చదువు, బైబిల్ చదువుకోవటానికి, కాసేపు రెస్ట్ తీసుకోవటానికి, వీటన్నిటికి కావలసిన వసతులు ఆమె చేయదు. భర్త అనుమతి తీసుకొని మరి చేసిందంటే ఎంత విధేయురాలో చూడండి. బతికిచ్చాడు, బిడ్డను ఎత్తుకొని ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి బిడ్డను ఎత్తుకొని వెళ్ళిపోయింది. 38వ వచనం. ఆ సందర్భం అయిపోయింది. మరొక సందర్భం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. గిల్గాల్లో క్షామం. ఎక్కడైనా ఇశ్రాయేలీల దేశంలో కరువు వచ్చింది అంటే ఆ దేశ ప్రజలు ఎలా ఉండాలి? మనకు ద్వితీయోపదేశ కాండంలో చెప్తాడు, ఇప్పుడేమో తీయదు. మీరు నా మాటలు, నా ఆజ్ఞలు గైకొని ఇలా నడిస్తే మీకు అన్ని మేలులే జరుగుతాయి, మీకు అన్ని ఆశీర్వాదాలే వస్తాయి. నా మాటను మీరు ధిక్కరించి నా ఆజ్ఞలను మీరు పెరచేరి పెడితే మీకు అన్ని శాపాలు వస్తాయి అని ఒక లిస్ట్ ఇస్తాడు. ఇప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. క్షామం అంటే కరువు. ఎక్కడ? గిల్గాలు అని. మొత్తానికి వీడు అక్కడికి వచ్చినప్పుడు దొర్లించబడుట అని అర్థం. గిల్గాలు అనగానే ఆ ప్రాంతానికి వచ్చారు. ఇది యోర్దాను దాటి కనాను దేశంలో ఎంట్రన్స్ అక్కడే. అక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడ కరువు వచ్చింది. ఒకప్పుడు బాగుంది ఆ దేశం, ఆ ప్రాంతం. ఇప్పుడు కరువు వచ్చిందంటే ఇశ్రాయేలీలు అక్కడ పాపం చేశారు ఘోరంగా అని అర్థం. కరువు వచ్చినప్పుడు ఆ దేశమందు క్షామము కలిగి ఉండదు. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమున నందు కూర్చుండి ఉండగా అతడు తన పనివాన్ని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి
ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చారు. ఏం చెప్పాడు? వంట చేయండి అని చెప్పాడు ప్రవక్తల శిష్యులకి. చాలామంది ఉంటారు కదా. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి, వెర్రి ద్రాక్ష అంటే చేదు ద్రాక్ష అని అంటారు, కాడు ద్రాక్ష అంటారు, చేదు ద్రాక్ష అంటారు, వెర్రి ద్రాక్ష అంటారు. అంటే ద్రాక్షల్లో తీపిగా ఉండేవి ఉంటాయి, చేదుగా ఉండేవి. ఎంత చేదు అంటే విషంతో సమానంగా ఉండే అంత చేదు ఉంటాయి. ఆ ద్రాక్ష లాగానే ఉంటుంది. అంటే ప్రతి ఒరిజినల్కి ఒక డూప్లికేట్ ఉంటుందని అర్థం. దోసకాయలు తీపి దోసకాయలు ఉంటాయి, చేదు దోసకాయలు ఉంటాయి. అలాగే ద్రాక్షల్లో కూడా చేదు ఉంటాయి అంట, తీపి ఉంటాయి. ఇప్పుడు చేదు ద్రాక్ష ఒకడే తెచ్చేసింది, అందరేమో మంచిగా తెచ్చేశారు. ఒక్కడ మాత్రం ఏం చేశాడు? చేదు ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక, అంటే వాడికి తెలియదు ఇది చేదు ద్రాక్ష, ఇది చేదుగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది అన్న విషయం తెలియక దాని తీగలు తెంపి ఒడి నిండా తీసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేశాడు. చక్కగా తరిగేసి వేసాడు. అందరితో పాటు ఈడు కూడా ఏం వేశాడు? తరిగి కూర కుండలో వేశాడు. తినుటకు వారు వడ్డించగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా కొండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక, ఎంత భక్తుల కింద తిని దగ్గర వచ్చాక ఏమైంది చెప్పండి? కంగారు కంగారు దైవజనుడా కొండలో, ఇది వీళ్ళు చూసినట్టే విషం ఉంది అంటున్నారు. ఒక్కడు చేసిన పని అందరికి ఏమైంది? మొన్న ఆదివారమేనా విన్నాము, బిలాము కాదు, ఆకాను. ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళారు హాయి దేశం మీదకి. వెళ్తే అందరూ శపితం అన్నారు కాబట్టి అందులో ఏది ముట్టుకోకుండా వచ్చేసారు. ఆకాన్ ఏం చేశాడు? శపితమైన ఒక్కడి తెస్తే ఇశ్రాయేలు అందరికీ చుట్టుకుందా? ఇప్పుడు ఒక్కడి తెచ్చాడు కారు ద్రాక్ష, అందరూ మంచిగా తెచ్చారు, కొండ నిండా మంచిగా ఉన్నాయి. కానీ ఒక్కడి తెచ్చి కారు ద్రాక్ష లేదా పిచ్చి ద్రాక్ష, వెర్రి ద్రాక్ష ఇది వేస్తే కూర అంతా ఏమైపోయింది? మంచి దోసకాయ పచ్చడి చేసి ఒక్క చేదు దోసకాయ ముక్కేసాం అనుకోండి, ఏమైంది? కూర అంతా చేదైంది. కోడి మాంసం ఇటువంటి మనం మోసుకునేవాడు, చికెన్ షాపులు లేవు. కోడి పరిగెత్తి పట్టుకొని వెంటానికి పోస్తే తెలియదు, కోడి కోయటం తెలియనోడు ఆ చేదు బాక్స్ ఓపెన్ చేసినప్పుడు చేదు కొంచెం కూరలో పడింది అనుకోండి, తెలుసుగా చేదు మనలో కూడా ఉంటుంది చేదు బాక్స్. ఎవరో నీకు చేదు ఎక్కువే అంటారు కొంతమంది. అది కానీ కొంచెం కూరలో పడితే కొంచెమే కూర అంతా ఏమైంది? చేదైపోద్ది. ఆ ఒక్కరవ ఒక వ్యక్తి వేసినందుకు కూరంతా చేదైపోతే కంగారైపోయి కొండలో విషం ఉందయ్యా దైవజనుడా అన్నాడు. కేకలు వేసి దాన్ని తినకమానిది. అతడు పిండి కొంత తెమ్మని వారు తేగ కొండలో దాన్ని వేసి జల్లు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపక కొండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. ఎందుకంటే పిండిలో స్వస్థత ఉందా? దేవుని మాటలో ఉందా? ఆ చేదు ఆ వెర్రి ద్రాక్షకు విరుగుడు పిండ, భౌతికంగా పిండి కావచ్చు, కానీ ఆ పిండి వేయటం ద్వారా ఈయన ప్రార్థన చేయటం ద్వారా దేవుడి దానిలో నుంచి ఆ చేదుని తీసివేసి అందరూ తినడానికి యోగ్యంగా దాన్ని సిద్ధపరిచాడు. అందుకే ఏదైనా తినే ముందు ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ప్రార్థన చేసుకొని తినాలి. ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినాలి. అలా తినటం వలన అందులో ఉన్న దోషం పోతుంది. మనకి తిమోతి పత్రికలో ఉంటుంది 4వ అధ్యాయం. ఒకసారి చూస్తారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. అందులో దోషం ఉంటే నీకు ఆత్మకేమి నష్టం లేదు. అందులో దోషం ఉంటే ఆత్మకేమి నష్టం లేదు. ప్రార్థన చేస్తే దేవుడు వాక్యం ఏం చేస్తుందంట? పవిత్రత వాక్యం ద్వారా కలుగుతుంది. మనం అంతటా మనం పవిత్రులు కాదు, మనల్ని మనం పవిత్రపరచుకోలేదు.
కూరలో ఉన్న దోషం ఎలీషా గారు చేసిన ప్రార్థన వలన పవిత్రపరచబడింది, శుద్ధైంది. దానికి భౌతికంగా ఏం చేశాడు? పిండి. ఇప్పుడు కూరలో ఉప్పు ఎక్కువైంది అనుకోండి, ఏం చేస్తారు? చెప్పండి, వంట ఉండేవాళ్ళు. కూర ఉప్పు ఎక్కువ, తక్కువైతే ఉప్పు వేసుకుంటారు, అది అందరికీ తెలిసింది. ఎక్కువైతే ఏం చేస్తారు? చెప్పండి. నిమ్మకాయ పెడతారు, ఒక రెమెడీ. బంగాళదుంప వేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపితే, కొన్ని పదార్థాలు కలిపితే, ఈ పదార్థాలు ఆ ఉప్పును తీసుకొని అంతా సమానం చేసి పెడుతుంది. మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అయినట్టు, కూరలో ఉప్పు ఎక్కువైతే ఉప్పుని తీసేయడానికి ఏదో ఒకటి యాడ్ చేయాలి దాన్ని. అలాగే ఇక్కడ ఏం చేశాడు ఎలీషా గారు? పిండిని తీసి ఆ కొండలో వేస్తే కూర అంతా శుద్ధైంది. అప్పుడే హ్యాపీగా తిన్నాడు. విషం అనుకున్నాడు, విషం విరిగిపోయిందిరా, హ్యాపీగా తిందామని తినేశాడు. 42వ వచనం. మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదట పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలు, కొత్త గోధుమ వెన్నులు, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా, ఎక్కడంట? బయల్షాలిష, మూడవ వంతుకు ప్రభు. బయల్షాలిష అంటే మూడవ వంతుకు ప్రభు అంట. అక్కడ ఆ ప్రాంతం, అదే అంటే ఒక దేశం, ఒక ప్రాంతం. అక్కడ నుంచి వచ్చి, అంటే ఇశ్రాయేలీలో ప్రథమ ఫలముల పండుగ అని ఉంటుంది కదా, ఆ ప్రథమ ఫలముల పండుగలో ఏం తెచ్చాడు? మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలు. అంటే ఫస్ట్ ఫలాలు పిండితో యవల రొట్టెలు చేసి, ఎన్ని? 20 రొట్టెలు, కొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా, అతడు జనులు భోజనము చేయటకు దాన్ని వడ్డించమని. దైవజనుడికి ఇస్తే దైవజనుడు ఏం చేసుకుంటాడు? ప్రజలకే పంచుతాడు. ఈ సందర్భం చూడగానే మనకి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి సందర్భం గుర్తురాడు. 5 రొట్టెలు 2 చేపలు ఎవరి దగ్గర ఉన్నాయి? చిన్న బొట్టోడు దగ్గర ఉన్నాయి. పెద్ద వాళ్ళు అందరూ తినేశారు. వీడు ఎందుకు దాచుకున్నాడో మరి, వాళ్ళ అమ్మాయి ఎలా చేసి పెట్టిందో కానీ ఒక చిన్న బొట్టోడు దగ్గర దొరికింది. ఎంతమంది దగ్గర వెతికినా ఏమి లేవు. వీడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, అందరూ అవి తీసుకురండి అన్నాడు. ఆ బొట్టోడు తెచ్చి ఇస్తే వాటిని ప్రార్థన చేసి అందరికీ వడ్డించి పంచమన్నాడు. ఇక్కడ ఎలీషా గారు కూడా అదే చేసినట్టుగా కనపడుతుంది. ప్రథమ ఫలాల్లో నుంచి కొన్ని శ్రేష్టమైనవి దైవజనుడు కానీ తీసుకొచ్చి కానుకగా ఇచ్చాడు. ఏ దేశం నుంచి వచ్చాడు? బయల్షాలిషా దేశం నుంచి వచ్చాడు. అప్పుడు భోజనం చేయటకు వారికి వడ్డించమని చెప్పాను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు అవి ఎంతమని చెప్పగా, ఎవరు? పనివారు కాదు, ఎవరు? ఒక్కడే ఉంది, ఏకైక శిష్యుడు, అదే పనివాడు, ఆయనే శిష్యుడు అన్ని. దానికి ఏమంటాడు? ఆ వస్తేనేమో పక్కేళ్ళు అన్నాడు. ఇక్కడికి వచ్చేళ్ళకి ఎంతమందికి సరిపోతాయా? ఇక్కడైతే కొత్త నిబంధనలు ఏమంటారు? పేతురు గారు ముందుండి అందరినీ ఆటంకపరుస్తూ ఉంటాడు. ఇక్కడ గేహాజీ గారు ఏం చేశాడు? ఇవన్నీ ఎంతమంది సరిపోతాయి? ఆ లింగ్ మట్టు 20 తెచ్చాడు రొట్టెలు. ఇక్కడ చూస్తే జనం, శిష్యుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఎలాగా ఎవరికి సరిపోతాయి అని అంటే ఎలీషా గారు ఏమన్నాడు? అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతమని చెప్పగా, అంటే 100 మంది ఉన్నారు, తెచ్చిందేమో 20 రొట్టెలు చెప్పగా, అతడు వారు తినగా మిగుళ్ళని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు కనుక జనులు భోజనము చేయనట్టు వడ్డించమని మరలా ఆజ్ఞయించను. ఇది దశమ భాగం ప్రథమ ఫలాల తీసుకొచ్చి ఎక్కడి వారు వాస్తవంగా ఇంతకాని అమావాస్యకి కానీ విశ్రాంతి దినాలకు కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఇశ్రాయేలీలు యెరూషలేముకి వెళ్ళి దేవుని సన్నిధిలో ఇవన్నీ అర్పించాలి. అంటే యెరూషలేములో దేవుని సన్నిధిని అర్పించిన దైవజనునికి ఇచ్చిన ఒకటే అనే భావం. ఇక్కడ కూడా ఈ ప్రథమ ఫలాలు దాంట్లో నుంచి రొట్టెలు చేసుకొని ఎక్కడికి వచ్చాడు? ఇతను యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఇవ్వాల. ఎక్కడికి వచ్చాడు? ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు. ఒకసారి లేవీకాండం 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. లేవీకాండం 2వ అధ్యాయం 14వ వచనం.
నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నుల్లోని ఊచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యమును అర్పింపవలను. అది నైవేద్య రూపమైనది. చాలమ్మ. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 3వ వచనం నుండి చూద్దాం. యాజకుడు పొందవలసినది ఏమనగా కుడి జబ్బను 2 దవడలను పొట్టను యాజకునికి ఇవ్వను. నీ ధాన్యములోను నీ ద్రాక్షారసములోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొర్రెల మొదటి బొచ్చును అతనికి ఇవ్వాలి. ఎవరికి? అక్కడ యాజకులు ఉంటారు, యెరూషలేము, వాళ్ళకి ఇవ్వాలి. అంటే యాజకుడు ప్లేస్లో ఇక్కడ ఎవరు కనపడుతున్నారు మనకి? ఎలీషా గారు కనపడుతున్నారు. ఎలీషా గారికి ఇస్తే ఎలీషా గారు ఒక్కడే తిన్నాడు. శిష్యులు కొట్టించమని చెప్పాడు, ఆయనేమో సరిపోవన్నాడు. యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు వడ్డించేటప్పుడు కూడా ఇవి ఎవరికి సరిపోతాయి ప్రభు అన్నారు శిష్యుడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలోను 15వ అధ్యాయంలోను ఈ 2 అధ్యాయంలో 2 సందర్భాల్లో ఆయన రొట్టెలు చేపలు పంచుతాడు. అక్కడ కూడా అంతే, శిష్యులు వడ్డించు తినగా మిగులుతాయి అని ముందే చెప్పేశాడు. ఇక్కడ కూడా ఎలీషా గారు ఏం చెప్పారు? వాళ్ళు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు కనుక జనులు భోజనం చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞయించను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లది వారు తినిన తరువాత మిగిలిపోయాను. వారు తినిన తరువాత మిగిలిపోయాను. యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు కూడా తిన్న తర్వాత ఎన్ని గంపలు ఎత్తారంట? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము తినగా ఎన్ని గంపలు మిగిలిన చూడండి. 20వ వచనం. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన మొక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. 15వ అధ్యాయము 37 కూడా చూడండి. వారందరూ తిని తృప్తి పొందిన మీద మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. ఒకటేమో 12 గంపల నిండా ఎత్తారు, ఇక్కడ 7 గంపల నిండా. అంటే మొత్తానికి తక్కువ ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఏమైంది? విస్తరించింది. ఇప్పుడు మాట్లాడాను కృతజ్ఞతాస్తుతులలో దాగి ఉన్న ఆశీర్వాదం అని. అంటే మొట్టమొదట మనం ఏదైనా సరే ప్రార్థన చేసి దేవుడికి ఇవన్నీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా అని చెప్పి ప్రార్థన చేసి తిన్నా పంచినా అవి విస్తరిస్తాయి. మన కడుపే మన దేవుడు అనుకొని ఎవరికి పెట్టకుండా, కనీసం దేవుడికి కూడా ప్రార్థన చేయకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా తినేస్తే విస్తరించకపోగా తరిగిపోతాయి. అర్థమైందా? యేసుక్రీస్తు వారు సైతం ఏం చేశారు? 5 రొట్టెలు 2 చేపలు. ఆ మాట చూడండి, 14వ అధ్యాయంలో ఉంటుంది, 15వ అధ్యాయంలో ఉంటుంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అనే పదం ఉంటుంది. మత్తయి సువార్త 14:19. పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఏముంది అక్కడ? స్తోత్రము చేసి, అంటే దేవుడికి స్తోత్రం చేశాడు. ఇవి నాకు ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ అయ్యా. దేవుడికి స్తుతి చేశాడు. చేసి ఆశీర్వాదం ఏముంది? స్తుతి ఉంది, దేవుడికి స్తోత్రం ఉంది. ఆ 2 రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనులకు వడ్డించరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు ఇక్కడ 36వ వచనం 15వ అధ్యాయంలో కూడా ఆ 7 రొట్టెలను ఆ చేపలను కొన్ని చేపలను ఉంది. ఇక్కడ అక్కడ 5 రొట్టెలు 2 చేపలు, ఇక్కడ 7 రొట్టెలు కొన్ని చేపలు. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యుల జనసమూహమునకు వడ్డించరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు 4000 మంది పురుషులు.
అక్కడ 5,000 మంది పురుషులు, ఇక్కడ 4,000 మంది. అంటే ప్రతిదీ ఇచ్చేటప్పుడు తినేటప్పుడు యేసుక్రీస్తు వారు సైతం ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే విస్తరిస్తాయి, ఫలిస్తాయి, అభివృద్ధి చెందుతాయి. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిందించండి అని దేవుడు ఏమి ఇచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ ఆశీర్వాదానికి తగ్గట్టుగా మనం బ్రతికితే మనం కూడా ఏమవుతాం? బాహ్యంగా ఫలిస్తాం, ఆర్థికంగా ఫలిస్తాం, ఆత్మీయంగా కూడా ఫలిస్తాం. ఆ థ్యాంక్స్ చెప్పే బుద్ధి, దేవుడికి కృతజ్ఞతలు చెల్లించే ఆ మనసు లేకపోతే ఎక్కడ వేసిన కొంగలు అక్కడే, ఎక్కడ అప్పులు అక్కడే ఉంటాయి. ఎదుగు బతుకు ఏ ఉండదు, ఎదిగామని ఫీల్ అవుతాం అంతే. అర్థమైందా? కాబట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్పి పంచితే, ఇతరులకు పెడితే, ఆయన ఒక్కడే దాచిపెట్టుకొని తినవచ్చు ఎలీషా గారు. కానీ ఏం చేశాడు? అందరికీ పంచితే. నువ్వు పంచే కొద్దీ వస్తావండి, నువ్వు విస్తరించే కొద్దీ ఇంకా విస్తరించడానికి దేవుడు ఇస్తూనే ఉంటాడు. నువ్వు కాలంలో నీళ్లు వదులుతా ఉంటే వెనక నుంచి ఫ్లో వచ్చింది, బిగబడితే ఆ ఫ్లో అంతటితో ఆగిపోయింది. అది ఎలాగో ఇది కూడా నువ్వు జనానికి పంచుతా ఉంటే, నువ్వు వాక్యమైనా సరే, డబ్బు అయినా సరే, భోజనం అయినా సరే, ఏదైనా నువ్వు ఇస్తా ఉంటే దేవుడు ఇస్తా ఉంటాడు. నువ్వేమకుండా బిగబడితే దేవుడు కూడా బిగబడతాడు. ఎలీషా గారు అదే చేశారు. శిష్యులందరికి 100 మందికి 20 తెస్తే 100 మందికి పంచాడు. ఎంత విస్తరించి పోనీ అయిపోయినాయా? అందరూ తినగా ఇంకా మిగతా భాగం వచ్చేవారం మాట్లాడుకుందాం. 5వ అధ్యాయాన్ని వచ్చేవారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వసిద్ధిమంతుడ, సర్వాధికారి, సర్వలోకనాథుడ, సర్వ సృష్టికి ఆధారభూతుడ, సైన్యములకు అధిపతి అయిన దేవ, మీ మహాఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన అద్భుత కార్యాలు చేసే మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పాత నిబంధనలోని రాజుల చరిత్రను మేము ఆలోచిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఆ కాలంలో ఉన్న ప్రవక్తల గారి గురించి కూడా మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఇదిగోనైనా మరి ఏలియా గారి కాలం అయిపోయిన తర్వాత ఎలీషా గారు ప్రవేశించారు. ఆయన చేస్తున్న అనేకమైన మహత్కార్యాలు, అద్భుతాలు మాకు కళ్ళ కట్టినట్టుగా చూపిస్తూ ఉన్నారు. నిజంగా తండ్రి, క్రీస్తుకి ముందుగా ఛాయలో ఉన్న ఆ భక్తుల చరిత్ర చూస్తుంటే రాబోయే క్రీస్తుని వారు ఆ కాలంలోనే చూపించినట్టుగా మాకు అర్థమవుతుంది. ఆయన ప్రవక్తలు ఎవరు తన కోసం తాను బ్రతకకుండా మీ కొరకు, మీ పని కొరకు మాత్రమే బ్రతికారు. అలా బ్రతుకుతున్నప్పుడు వారికి అనేకమైన సందర్భాల్లో ఆదరణ లభించింది. దానికంటే ఎక్కువగా వారికి శ్రమలు, కష్టాలు, నిందలు, వేదనలు కూడా వచ్చాయి. కానీ ఆ కాలంలో మీరు ప్రవక్తలకు ఇచ్చిన ఆ అధికారాన్ని బట్టి, ఆ మహత్కార్యాలు చేసే అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వారిలో నుంచి ఆత్మీయమైన పాఠాలు మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, 4వ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇవరైనా మీ చిత్తమైతే వచ్చే వారం 5వ అధ్యాయాన్ని ధ్యానించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. రేపు సాయంత్రం కొలకలూరులో మరి అబ్రహాం గారి గృహం యొద్ద జరుగుతున్న సువార్త సభను మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించి, అనేకులను సమకూర్చి మీకు మహిమ తెచ్చే విధంగా అనేక ఆత్మలు పరలోకానికి చేరడానికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు నా నోట ఉంచి తద్వారా మీరే మహిమ పొందమని కోరుకుంటూ కార్యక్రమాలన్నింటినీ చక్కగా, క్రమంగా, మర్యాదగా జరిగించండి తండ్రి. మరి దానికి సహకారులుగా ఉన్న బిడ్డలను రేపటి వారికి ఎలాంటి కీడు, ఎలాంటి ప్రమాదం జరగకుండా కార్యక్రమం అంతా సవ్యంగా జరగడానికి వారిని శక్తిని, బలాన్ని వారికి దయచేయమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. ప్రతి అవసరత అది శరీర సంబంధమైనప్పటికీ, ఆత్మ సంబంధమైనప్పటికీ ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చి తద్వారా వారు మరింతగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.
అందరికీ వందనాలు.